నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వాసుపై 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం. బుద్ధి చంపేస్తామని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు. బేరింగ్ మరమ్మతుల వల్ల వైబ్రేషన్ గుర్తించడం జరిగింది. ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి టిఎస్ ప్రద్యుమ్న. విశ్వ బ్రాహ్మణులకు స్థలం కేటాయించడంపై హర్షం. ఎంపీ భరత్రాంను గెలిపించుకుంటామని నాయకుల ప్రకటన. వైఎస్ఆర్సీపీ పతనమే మా ప్రధాన అజెండా. గోరంట్ల కందుల దుర్గేష్ ఆత్మీయ సమావేశం. నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం తెలిపారు. స్థానిక కోటగుమ్మం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనుల్లో 25% కమిషన్లు తీసుకుంటున్నానని, టీడీపీకి చెందిన ఆదిరెడ్డి వాసు పదే ఆరోపణలు చేశారని, కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నట్టు వెల్లడించారు. నగరంలో ప్రధాన సెంటర్లలో కూడా కొంతమంది వ్యక్తులకు టీడీపీ కండువాలు కప్పించి కరపత్రాలు పంపిణీ చేయించడం, లక్షల కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ చల్లటము, ఈ చర్యలన్నీ ఎంపీగా ఉన్న తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆదిరెడ్డి వాసుయే పనిగట్టుకుని చేయించినట్లు తెలుస్తోందన్నారు. ఎందుకంటే తనపై 25% కమిషన్లు అభియోగం మొదట మోపింది ఆదిరెడ్డి వాసుయే అన్నారు. అందుకే అతనిపై ఐపీసీ 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, పరువు నష్టం దావా కూడా వేసినట్లు తెలిపారు. మొదట తనను అవమానించే విధంగా అభివృద్ధి పనుల్లో భరత్ 25% కమిషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించినప్పుడు ఒక ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలుగా మాత్రమే తీసుకున్నానని చెప్పారు. ఈ విషయం తమ పార్టీకి పరువు తీసేదిగా ఉండటంతో వాసుపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట. 25% కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట. ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారని అంటే, ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా, ఆ ఊరిని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన, ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. లక్షలు. అసలు ఎవరు పంచుతూ ఉన్నారు? ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదు ఎంత? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలు ఈ పాంప్లెట్లు పంచచ్చా? అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా? ఎవరు పంచుతూ ఉన్నారు? దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది. ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు? ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా. లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడ వేస్తూ ఉన్నారు? కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా? పోనీ మీరు చేయండి. దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి. నేను చెప్పా, మొన్న గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, నా మీద 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి, ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన. 25% కమిషన్ అని అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో, లేకపోతే వాళ్ళ తండ్రో, లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి
పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇంకా ఎవరు మాట్లాడినా కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు. ఎవరి జోలికి వెళ్లకుండా తమ మానాన వ్యాపారం చేసుకుంటున్న ఒరిస్సా బ్రాహ్మణులు మార్వాడీలను గుద్ది చంపేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఫోన్లో బెదిరించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని టీడీపీ నాయకులు బాధితులతో కలిసి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తెలుగువారు స్థిరపడి వివిధ హోదాల్లో గౌరవించబడుతున్నారన్నారు. అలాంటి పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేయకూడదని వైకాపా వారు బెదిరింపులకు దిగుతున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అటువంటి వైకాపా వారు బెదిరింపులకు దిగటమేంటన్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 100 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారన్నారు. వారిలో వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళకు సోమవారం రాత్రి ఒకరు ఫోన్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి శిష్యున్నని, వైఎస్ఆర్సీపీ నాయకులం మేము, ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్లు మా రెడ్లే పాలిస్తారు, కులం పేరుతో కించపరచడము, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మిమ్మల్ని తరిమి కొడతామంటూ బెదిరించారని తెలిపారు. నగర టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్లం శ్రీను, రాజమండ్రి పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని తదితరులు ఆయన వెంట ఉన్నారు. నిన్నటి రోజున ఒరిస్సా బ్రాహ్మిన్స్ వీళ్ళు సుమారు ఒక 100 కుటుంబాలు ఉన్నారు. వంటలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నిన్న రాత్రి నుంచి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. అతను మాట్లాడిన భాష, మహిళను కూడా చూడకుండా అతను ఆ ఫోన్ సంభాషణలోని అతను మాట్లాడిన విధానం కానీ, వీళ్ళ కులం పైన, బ్రాహ్మణుల కులం పైన దూషించిన విధానం కానీ, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు మిమ్మల్ని తరిమి కొట్టేస్తాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పిన విధానం కానీ చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మేము, ఇది మా రాష్ట్రం, 70 ఏళ్ళు మా రెడ్లు పరిపాలించబోయే రాష్ట్రం, మిమ్మల్ని నెట్టేస్తాం, మేము చెప్పింది వినకపోతే తొక్కేస్తాం. దేంతో తొక్కించేస్తారో మరి మాకు అర్థం కావట్లా. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు వ్యాపారాలు చేసుకోవడానికి, పొండి మీ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కాదు. అసలు ఏంటి ఆ విధానం? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్పీ గారి దృష్టిలో ఉంచాం, ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచన మాది కాదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని గెట్టేస్తాం, తోసేస్తాం, తొక్కేస్తాం. ఏంటది? వ్యాపారస్తులంటే అంత చులకనా? కులం పైన మాట్లాడడం, మారోడీలు అని చెప్పి వాళ్ళెవరిని ఇంకొకరు తిట్టడం. మరి అతను ఎంతవరకు సంబంధించే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియట్లేదు. కానీ 2 సార్లు ఎంపీ, రాజమండ్రి ఎంపీ భరతరాం పేరుని ఆ సంభాషణలోని 2 సార్లు వాడడం జరిగింది. ఎస్పీ గారిని వెరిఫై చేయమన్నాం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా కనబడతా ఉంది. గామన్ బ్రిడ్జిపై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56, 57 మధ్య స్పాన్ వద్ద సాంకేతికపరమైన లోపం గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ గామన్ బ్రిడ్జికి చెందిన వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణ మరమ్మతులకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. కేవలం బేరింగ్లు మాత్రమే దెబ్బతినటం జరిగిందని, వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్, ఆర్ఎన్బి చీఫ్, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఈఈ ఎ శ్రీకాంత్, ఆర్ఎన్బి ఈఈ ఎస్బీవి రెడ్డి, డిఈ బీవీవి మధుసూదన్ రావు, డీఎస్పీ కేసీహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. బేరింగ్ అందుబాటులో ఉంటే 4-5 రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకవేళ అందుబాటులో లేని ఎడల ఈ వంతెనకు అనుగుణంగా బేరింగ్ తయారు చేయాల్సి ఉంటుందని, కలకత్తాలో వాటిని తయారు చేసే కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు తదుపరి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్కు రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రకటించారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు లక్కోజీ వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి అమపోజు శివప్రసాద్, కోశాధికారి గోర్సా వెంకట్రమణ, రాష్ట్ర నాయకుడు అనుపోజు వెంకట్రమణ, వైసీపీ నాయకులు గుంటముక్కల రాజు, లక్కోజు ఓంకార్, ధవళేశ్వరపు రవిశంకర్ తదితరులు మాట్లాడారు. లక్కోజీ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కావాలనే తమ కోరిక ఇంతకాలానికి నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ చొరవతో స్థలం కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. అనుపోజు మాట్లాడుతూ గతంలో రౌతు సూర్యప్రకాష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశ్వ బ్రాహ్మణులకు మేలు చేశారని, ఇప్పుడు సీఎం జగన్ ద్వారా భరత్ తమకు కమ్యూనిటీ హాల్కు సహకరించారని పేర్కొన్నారు. రాజు, ఓంకార్, రవిశంకర్ మాట్లాడుతూ తామంతా వైసీపీలో ఉన్నామని, రానున్న ఎన్నికల్లో సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం విజయానికి కృషి చేస్తామన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు కోసూరి గోపాలరత్నం, కొమ్మోజు రాధాకృష్ణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు దార్ల బాలమురళీ కృష్ణ, గున్నాపత్తుల ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు కొమ్మోజు దుర్గారావు, పొడుగు శ్రీను, తాళబత్తుల అనిల్, తాళబత్తుల ధర్మారావు, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షుడు వీర్ని వీరభద్రరావు పాల్గొన్నారు. గౌరవనీయులు రాజమండ్రి ఎంపీ అయినటువంటి మార్గాని భరతరాం గారు వివిధ కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం వారు అందరికీ స్థలాలు సేకరించి కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం గౌరవనీయులు ఎంపీ మార్గాని భరతరాం గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ స్థలాలన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన ఫండ్ కింద మాట్లాడుతున్నారు అని ఫండ్ చేస్తాననేసి చాలా మంది సోదరులు విమర్శ కూడా చేస్తున్నారు. దానికి కారణం కూడా ఏమిటంటే చాలా మంది విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ 90% తెలుగుదేశం సపోర్ట్గా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద సపోర్ట్ అవ్వలేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు 90% విశ్వబ్రాహ్మణులు తెలుగుదేశం సపోర్ట్ చేస్తే ఆనాడు కోటి వెంకటరావు గారిని తెలుగుదేశం సీట్ కార్పొరేట్గా పోటీ చేయించి మీరు ఇదే విశ్వబ్రాహ్మణులు ఎందుకు ఓడించారు? మరి 90% ఎందుకు నెక్కలేదు కోటి వెంకటరావు గారు? దీనికి సమాధానం చెప్పాలి. మీరు 90% తెలుగుదేశానికి విశ్వబ్రాహ్మణులు ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణుడిగా కోటి వెంకటరావు గారిని సీట్ ఇచ్చినప్పుడు మీరు కోటి వెంకటరావు గారిని ఎందుకు మీరు ఆయన ఓడించారు? మరి ఈ 90% విశ్వబ్రాహ్మణుడు తెలుగుదేశం ఏమైపోయారు అంటే ఎవరో స్లిప్ రాసి ఇచ్చేస్తుంటే ఆ స్లిప్ బట్టి విలేకరుల సమావేశం ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడతాను కుదురుతుందా? అది విమర్శించడం కరెక్ట్ కాదు. విమర్శించాలి. ఎందుకు విమర్శించాలి? మీరు ఏదైనా చేసి ఉంటే మీరు విమర్శించినా దానికి మీరు అర్హులు. మీరు ఏమీ చేయలేదు. పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయితే మీరు 50 సంవత్సరాలు చెప్తారంటే పార్టీ పెట్టకముందు 10 సంవత్సరాలు పెడతారు. అదే మీరు పెద్ద అబద్ధం. ఏమండి, ఈ పార్టీ 10 సంవత్సరాల అబద్ధం ముందుకు వెళ్ళిపోతున్నారు. మీ నాయకుడు ఏమంటారంటే సైకిల్ పోవాలి అంటాడు. మీరు కూడా అలాగే ఈ తెలుగుదేశం పేడ్ ఆర్టిస్టులు 2 పుంజులు కూర్చున్నారు. ఈ 2 పుంజుల్లోని కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భరతరాం గారు పార్టీ 25% కమిషన్ తీసుకుంటున్నారు, దాంతోనే చీరలు పంచి పెడుతున్నారు, ఐటీ వేస్తున్నారని. తప్పుడు మాటలు మాట్లాడకండి. ఎందుకంటే వాస్తవం మాట్లాడండి. ఫ్లేవర్ అనేది మన రాజమండ్రి వాంఛనికే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల అందరికీ కూడా చిరకాలం వాంచారు. అలాంటి వాంఛని ఈరోజు నెరవేరుతుంది మన మార్గాని భరతరాం గారు. ధన్యవాదాలు తెలపండి, కృతజ్ఞతలు తెలపండి, ఆడకండి. ఎన్నికల్లో వైకాపా పతనమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కడియము జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన గోరంట్లకు సంపూర్ణ మద్దతు అందించాలని దుర్గేష్ సూచించారు. నిడదవోలులో తెదేపా నేతలు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. ఎలాంటి మనస్పర్ధలకు తావివ్వకుండా గోరంట్లకు జన సైనికులు బాసటగా ఉండాలన్నారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రామచంద్రపురంలో మంత్రి చెల్లుబైన వేణుకి వ్యతిరేకత రావడంతోనే ఇక్కడికి వచ్చారన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని నాయకుడిగా పేరుగాంచారని విమర్శించారు. తెదేపా హయాంలో ఈ ప్రాంత నర్సరీలకు అందించిన ప్రయోజనాలను వివరించారు. ఇక్కడ
అభ్యర్థి ఒక్కరైనా ఇతర ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సేవ చేసేందుకు సిద్ధమన్నారు. దుర్గేష్ వంటి నాయకుడితో శాసనసభలో అడుగుపెట్టాలని ఆశగా ఉందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో మరోసారి ప్రజాప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరారు. టీడీపీ జనసేన నాయకులు వెలుగుబంటి సత్యప్రసాద్, అన్నందేవుల చంటి, మార్గాని సత్యనారాయణ, మత్సేటి ప్రసాద్, రత్నం అయ్యప్ప, ముద్రగడ జమ్మి, వెలుగుబంటి రఘురాం, గట్టి నరసయ్య, సుబ్బారావు, పంతం గణపతి, పాటంశెట్టి రాంజీతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి ఒకే మాటగా ఒకే పాటగా రాజమండ్రి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారి గెలుపు కోసం అందరూ కూడా చేతులు చేసి ముందుకు నడుపుతామనేటువంటి మాటని మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గపు నీతిలకు ప్రజల హక్కుల్ని కావాలా చేపట్టి ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ రాష్ట్రానికి మనుగడ లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అందరికీ అందరూ. అందువల్ల మనందరం కలిసి నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు మనం జనం ప్రపంచం ఆ ప్రపంచమే తెలియజేసుకుంటూ తెలుగుదేశం హయాంలో మనం అవసరం ఏం చేసాం? ఉచిత కరెంట్ ఇచ్చామా లేదా? బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చామా లేదా? సోలార్ పవర్ ఇచ్చామా లేదా? పాలమాకి మార్కెట్ వేసామా లేదా? రోడ్లు వేసామా లేదా? సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చామా లేదా? కాపు లోన్లు, బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు దారుణంగా ఇచ్చామా లేదా? ఎవరైనా సీఎం రిలీఫ్ అంటాం, ఏ పార్టీ లేదు. బాధ్యతలు వస్తే సీఎం రిలీఫ్ అంటాం కోట్లు తెప్పించాము. చంద్రబాబు బేమానట్టుంది, వాళ్ళు ఏది లేదు. తెలుగుదేశం జనసేన నాయకత్వంలో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఆ ప్రభుత్వం నిర్దేశ లక్ష్యాల ముందుకు సాగుతుంది. పేదరిక నిర్మూలన, అన్ని రంగాలను అభివృద్ధి చేయడం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడం. ఇంటింటికి తిరిగే దానిలో పర్మిషన్ అడుగుతా ఉన్నాడు, ఎక్కువ లేదు. ఇంటింటికి తిరిగే ప్రచారానికి కాంట్రాక్ట్ పనిచేయడానికి కూడా పర్మిషన్ అడుగుతా ఉన్నారు. కొంచెం మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంబంధించి మన ప్రధాన లక్ష్యం రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీ చైతన్య మహాప్రభు 537వ ఆవిర్భావ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీల భక్తి వైభవ్ పూరి గోస్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన, సాయంత్రం హోలీ సందర్భంగా భోగి మంట వేశారు. భక్తి కంకణ వనమహారాజ్ ప్రవచనం చేశారు. పంచామృత ఫలపుష్పాలతో స్వామివారికి విశేష మహాభిషేకము జరిగాయి. 108 పిండి వంటలతో మహారాజభోగం నిర్వహించారు. అనంతరం హారతి ఇచ్చారు. శ్రీకృష్ణ చైతన్య మిషన్ డిప్యూటీ సెక్రటరీ అండ్ టెంపుల్ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి పర్యవేక్షించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హరే కృష్ణ. నిన్న 24వ తారీఖు ఉదయం 10 గంటలకి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10 గంటకి అది ముగింపోయింది. ఈరోజు తర్వాత అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈరోజు సాయంత్రం హోలీ పండుగ జరుగుతుంది. చైతన్య మహాప్రభు పుట్టిన ఒక సందర్భంగా ఈరోజు హోలీ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి ప్రవచనం, హరినామ సంకీర్తనం, అభిషేకం, హారతి, తర్వాత హోలీ ఆడడం, ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది. సో ఇది మేము సుమారుగా 54 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. సో భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.
విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఐఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు జాఫర్ షరీఫ్, రాష్ట్ర పిఆర్ సభ్యుడు నయీం, ఎస్ఐఓ స్థానిక బాధ్యులు ఆసిఫ్ అహ్మద్ తదితరులు కోరారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయి డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అందజేశారు. స్థానిక ఎస్ఐఓ కార్యాలయంలో విద్యా సౌలభ్యం, నాణ్యత, యువత, ఉపాధి, పర్యావరణం, సామాజిక న్యాయంతో సహా వివిధ సమస్యలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి వాసులకు అందజేశారు. అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి సరైన, న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించడం, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేయాలని కోరారు. రోహిత్ చట్టం అమలు చేయాలని, విద్యలో సమానత్వం ప్రాప్తి కోసం మైనార్టీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనార్టీలపై వివక్ష, హింస లేని సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ముస్లింలకు 10%, ఇతర మైనార్టీలకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అరబిక్, ఇస్లామిక్ స్టడీస్లో BA కోర్సులను అందించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల వరకు చేరవేసే విధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఉంచడం జరిగింది. రాష్ట్ర డిమాండ్లను చూసినట్లయితే జీవో 117ను వెంటనే రద్దు చేయాలి మరియు RTE ప్రణాళికను రూపొందించాలి. అదేవిధంగా అబ్దుల్హక్ విశ్వవిద్యాలయం నిధులు కేటాయించి దానిని అభివృద్ధి చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యకు బడ్జెట్ను కేటాయించాలి. అదేవిధంగా కోటారి కమిషన్ ప్రకారం విద్యకు నిధులు కేటాయించాలి. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉర్దూ మరియు అరబిక్ డిపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయం విద్య వరకు, KG నుండి PG వరకు ఉచిత విద్యను అందించాలి. అదేవిధంగా విద్యా సంస్థల్లో ముస్లింలకు 10% మరియు ఇతర మైనారిటీలకు 5% రిజర్వేషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. మరియు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉండే వివిధ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాం. మరియు మన రాష్ట్రం మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అయిన అబ్దుల్హక్ ఉర్దూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా మరియు మాను వంటి మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ యొక్క సబ్ సెంటర్స్ను మన రాష్ట్రంలోని ముస్లిం కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్లో ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా జాతీయ డిమాండ్స్ను చూసినట్లయితే రిజర్వేషన్ అన్నిటికీ సమానంగా ఉండేటట్లు మనం చూడాలి. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ను తిరిగి రూపొందించాలి మరియు అదేవిధంగా మైనారిటీ స్కాలర్షిప్ను మెరుగుపరచాలి. అదేవిధంగా వివక్ష లేని ప్రశాంత సమాజంగా మన క్యాంపసెస్ మరియు మన వాతావరణం ఉండేటట్లు యాక్ట్ను రూపొందించాలి. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని రావాలి. ఏవైతే మన యువత ఉన్నారో వారికి నిరుద్యోగ అభద్రత లేకుండా ఉపాధి భద్రత కల్పించేట్టు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈరోజు మీడియా సోదరులతో మీడియా సమావేశంలో మేము తెలుపుతున్నాము. స్థానిక త్యాగరాజ నగర్లో శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన వేలూరి తులసి విశ్వనాథ్ గాత్ర కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవ్ వెంకటరమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్ రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు VSS కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలూరి తులసి విశ్వనాథ్ గాత్ర ప్రదర్శన చేయగా వేలూరి నీరజ గాత్ర సహకారం అందించారు. పెరవలి నందకుమార్ వయోలిన్, పెరవలి జయభాస్కర్ మృదంగం, సరస్వతుల హనుమంతరావు ఘటంతో సహకరించారు. ఈ గాత్ర ప్రదర్శన శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముత్తంగి కృష్ణ సంస్మరణగా కుమారుడు వెంకట వేణుగోపాల్, పోతుల లక్ష్మణరావు సంస్మరణగా కుమారుడు వెంకటేశ్వరరావు, ముత్తంగి బుచ్చిరామయ్య, రామినీడి వేణుగోపాల స్వామి వితరణతో ఈ కార్యక్రమం జరిగింది. సరే రెడీ ఉపచారములను
అభివృద్ధి కోసం బ్రాహ్మణ యువజన వృత్తి నిపుణుల సంస్థ పనిచేస్తుందని ఐటీ ప్రముఖులు డాక్టర్ ఫణీంద్ర గొల్లపల్లి అన్నారు. తూర్పుగోదావరి బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు చందా సత్రంలో విప్ర కార్యాచరణ సదస్సు జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో యువ బ్రాహ్మణ వృత్తిదారుల కోసం బైపా అనే సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణ యువత ముందుకు దూసుకెళ్లాలన్నారు. రాజకీయాల వైపునకు ముందుకెళ్లాలని సూచించారు. సంస్థ కన్వీనర్ అజ్జరపు ప్రణవ్ సంస్థ పనితీరును తెలిపారు. సంఘం రాజమండ్రి అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలగా సుబ్రహ్మణ్యం, యువజన నాయకులు మల్లాది ఉదయరాణ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. పలు తీర్మానాలను ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు అందరూ వెనకబడిపోవడానికి కారణం ముఖ్యంగా మేధో వలస. ఎక్కువ చదువుకున్న వాళ్ళు బయట రాష్ట్రాల్లో బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతున్నారు. సో దానివల్ల మన సంఖ్య నానాటికి తగ్గుతుంది. వెళ్ళిన వాళ్ళు అక్కడ చక్కగా మంచి పొజిషన్స్లో సెటిల్ అవుతున్నారు. డాక్టర్లు, ఇంజనీరింగ్, గవర్నమెంట్ ఆఫీసర్స్ బయట దేశాల్లో కూడా సెటిల్ అవుతున్నారు. ఎంతో వాళ్ళ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటున్నారు. దగ్గర నుంచి డిసిప్లిన్ మిగతా వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకి ఉండే అలవాట్లు కొన్ని మన వాళ్ళు నేర్చుకుని ఆ అలవాట్ల వల్ల పబ్లిక్గా ప్రదర్శించడం వల్ల నలుగురిలో ఎక్కువ చులకనకు గురవుతున్నారు. అది నేను చాలా సందర్భాల్లో గమనించాను. రెండోది, మనందరికీ తెలిసిందే, పంచతంత్ర కథలు వచ్చినప్పుడు విన్నాం. ఒక పుల్లగా ఉంటే వెలుగు కొట్టేస్తారు, అదే ఒక కట్టగా ఉంటే దాన్ని ఎవరు వెలుచలేరు. ఇప్పుడు ఆ ఒక పుల్లని ఒక శాఖ అనుకోండి, ఏ శాఖకు ఆ శాఖ మనం మా శాఖ మీ శాఖ అని అలా పెట్టుకోవచ్చు. శాఖ భేదము ఉండాలి, అది ఎంతవరకు ఇంట్లో ఉన్నంత వరకు. బయటకు వస్తే మనందరం బ్రాహ్మణం, మనందరం హిందువులం అనే ఐక్యత భావన ఎప్పుడూ ఉండాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం రకరకాల వ్యాపారాలు మనం చేయొచ్చా, ఈ వ్యాపారం మనం చేయొచ్చా, ఈ వ్యాపారం మనం చేయలేమా, ఈ ఉద్యోగం మనం చేయొచ్చా చేయకూడదా అని కాదు. ప్రతి వాళ్ళు స్కిల్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. బ్రాహ్మణులు స్వతహాగా స్వయం ప్రతిభ కలిగి ఉంటారు. దాన్ని ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో విస్తరించేలా చూసుకోండి. బొమ్మూరు క్రైస్తవ శ్మశాన వాటికలో జీసస్ సాల్వేషన్ అండ్ సోషల్ వర్క్ మినిస్ట్రీస్ చే ఏర్పాటు చేసిన బోర్వెల్ను ఆ సంస్థ అధ్యక్షులు పుత్ర హనోక్ ప్రారంభించారు. ఇందుకు సహకరించిన కలెక్టర్, ఎంపీ, ఇతర ప్రభుత్వ పెద్దలకు క్రైస్తవుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హనోక్ మాట్లాడుతూ ఎంతో కాలంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్మశాన వాటిక సమస్యకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతో విలువైన స్థలాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ ప్రముఖులు బ్రదర్ పుత్ర జాకబ్ సుందర్, బిషప్ పొన్నమాటి బాబ్జీ, ఐ కిషోర్, అద్దంకి రాజా యోనా, మోర్తా ప్రభుదాస్, ఎం జాన్, తూటే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాసుపై 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్. బుద్ధి చంపేస్తామని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు. బేరింగ్ మరమ్మతుల వల్ల వైబ్రేషన్ గుర్తించడం జరిగింది. ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న. విశ్వ బ్రాహ్మణులకు స్థలం కేటాయించడంపై హర్షం. ఎంపీ భరత్రామ్ను గెలిపించుకుంటామని నాయకుల ప్రకటన. వైఎస్ఆర్సీపీ పతనమే మా ప్రధాన అజెండా. గోరంట్ల కందుల దుర్గేష్ ఆత్మీయ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.